వెల్కమ్ బ్యాక్. స్టాక్ మార్కెట్ కాస్త ఒక్కసారి షాక్ మార్కెట్ అయిపోయింది. కొన్నాళ్లుగా కొద్దిగా పడుతూ లేస్తూ వచ్చిన సూచీలు ఒక్కసారి దిగజారిపోయాయి. మరి ఇది మన దేశంలో ఏ రంగాల్ని ముంచేయబోతోంది? ఇక సామాన్యుడి బతుకు భారం అవ్వాల్సిందేనా? మోడీ వచ్చాక వస్తాయన్న మంచి రోజులు ఇవేనా? 2014 ఏప్రిల్కి ముందు మన సెన్సెక్స్ గురించి చెప్పాలంటే 25,000కు అటు ఇటుగా అని చెప్పేవారు. ఇంకా చెప్పాలంటే దాని స్థాయి 25,000 దగ్గరే పరిమితమైంది. కానీ ఒక్కసారిగా మోడీ హవా వీచేసరికి సూచీల్లో ఉత్సాహం వచ్చింది. మోడీ ప్రధాని అయిన తొలినాళ్లలో పరుగులు పెట్టిన మన స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఏడాది చివరికల్లా రికార్డులను బద్దలు కొడతాయని అనుకున్నారు. నిజానికి 2017లోగానే మన సెన్సెక్స్ 30,000 దాటిపోతుందని, బంగారం 20,000 కన్నా దిగువకు వచ్చేస్తుందనుకున్నారు. ఇక మన రూపాయికి కూడా కొండంత బలం వచ్చి 50 కన్నా దిగువకు వచ్చేస్తుందని గాలిమేడలు కట్టేసుకున్నారు. ఇవన్నీ సమీప భవిష్యత్తులో నిజం కాబోయేవే అన్నదానికి సూచనలన్నట్టుగా మన స్టాక్ మార్కెట్ సంపద కూడా 100 లక్షల కోట్లకు ఎగువకు చేరింది. కానీ అదంతా ఉత్తుత్తిదే అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు ఇలా కుప్పకూలడం చూస్తుంటే ఎవరికీ నోటమాట రావడం లేదు. ఈ ప్రభావం దేశంలో మదుపర్ల సంపదను లక్షల కోట్లలో ఆవిరి చేసేస్తోంది. వేల కోట్ల విదేశీ పెట్టుబడుల్ని వెనక్కి తరలిపోయేలా చేస్తోంది. రూపాయి మీద నానాటికి భారం మోపి చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయేలా చేసింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా స్టాక్ మార్కెట్లో నష్టాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందంటూ మసిపూసే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి. The factors responsible for this are entirely external. There is not a single domestic factor in India which has either contributed to it or has added to it. Now these are external factors. I have not the least doubt that this turbulence is transient and temporary in nature. దేశంలో ఉన్న అందరూ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవచ్చు. కానీ అక్కడ జరిగే ప్రతి పరిణామం దేశ ప్రజలందరి మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏకంగా మన ఆర్థిక వ్యవస్థ మూలాల్నే కుదిపేంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే 2 ఏళ్ల కనిష్టానికి చేరిన రూపాయి మీద ఇలాగే భారం పెరుగుతూ పోతే అది చరిత్రలోనే అత్యంత కనిష్టానికి చేరుతుంది. తాజా పరిణామాల నుంచి తప్పించుకోవడానికి, తన దేశాన్ని నిలబెట్టుకోవడానికి చైనా మరోసారి యువాన్ విలువను తగ్గిస్తే ఆ నెక్స్ట్ మినిట్ జరిగేది అదే. అప్పుడు మన జీవితాలు మరింత భారమైపోతాయి. వాళ్ళ కరెన్సీ కొద్దిగా వీక్ ఉంటే ఉన్న వీక్నెస్ ఎకానమీలో తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచుదామనే వ్యూతో చేసిన డిప్రిషియేషన్ కాబట్టి ఆ డిప్రిషియేషన్ పదంలో ఇంకా కొనసాగే ఛాన్స్ కూడా లేకపోలేదు. వచ్చే కొన్ని నెలల్లో ఇంకా ఫర్దర్గా యువాన్ డిప్రిషియేట్ చేయడానికి చైనా ట్రై చేస్తుంది అన్నది ఒక భావన ఉంది. సో వాళ్ళు తీసుకున్న చర్యలు వల్ల ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా వేరే దేశాలు కూడా ఎవరైతే వృద్ధి రేటు క్షీణించుందో వాళ్ళు కూడా ఈ కరెన్సీ డిప్రిషియేషన్ రూట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటూ మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము. మనందరి జీవితాలు రూపాయి చుట్టూనే తిరుగుతాయి. అందుకే రూపాయికి ఏ కష్టం వచ్చినా ఆ భారం అంతా మోయాల్సిందే. స్టాక్ మార్కెట్ పతనం అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ రూపాయి విలువ పడిపోతుంది అంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. రూపాయి పతనం అంటే డాలర్ బలపట్టమే. అంటే ఆ మేరకు మనం దిగుమతి చేసుకునే బంగారం, చమురు, ఇతర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. మన దేశానికి పెట్టుబడులు తగ్గిపోతాయి. డాలర్ విలువ పెరిగితే పెట్రోల్, డీజిల్, బంగారం రేట్లు పెరుగుతాయి. డీజిల్ ధర ఒక్క ₹1 పెరిగినా సరుకు రవాణా, వస్తు రవాణా భారం పెరుగుతుంది. అంటే మీకొచ్చే పప్పు దినుసుల నుంచి వంట నూనెలు, కూరగాయల రేట్లు పెరుగుతాయి. అప్పుడు వాటిని కొనుక్కోవడం సామాన్యుడికి మరింత కష్టమవుతుంది. పరిమిత ఆదాయం, అపరిమితంగా పెరిగే ధరలు, ఇలా రూపాయి పతనం కొనసాగే కొద్దీ ప్రజల మీద ధరాభారం పెరుగుతూనే ఉంటుంది. దేశీయంగా ఉన్నటువంటి కంపెనీస్, ఫ్యాక్టరీస్, ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి క్రెడిట్ సప్లై అన్నది తగ్గుతుంది. స్టాక్ మార్కెట్స్ బలంగా ఉండేటప్పుడు క్రెడిట్ సప్లై చాలా ఉదారంగా చాలా కంపెనీలకి లభిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ వెనక్కి తీసుకుపోతారో ప్రైవేట్ కంపెనీస్లో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడం వల్ల వాళ్ళ క్రెడిట్ ఫెసిలిటీ తగ్గుతుంది. దానివల్ల ప్రొడక్షన్ కూడా ఆయా కంపెనీలో, ఇండస్ట్రీస్లో తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు.
రూపాయి విలువ పడిన ప్రతిసారి సామాన్యుడి నెల బడ్జెట్ దగ్గర నుంచి దేశ బడ్జెట్, కరెంటు ఖాతా లోటు, పారిశ్రామిక అభివృద్ధి వరకు అన్నింటి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. చైనా కరెన్సీకి మన రూపాయికి నేరుగా సంబంధం లేకపోయినా ప్రపంచీకరణ విధానాల్లో యువాన్ విలువను తగ్గిస్తూ చైనా తీసుకున్న నిర్ణయం డాలర్ విలువను బలపరచడమే కాదు, రూపాయి మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తున్నాయి. ప్రపంచీకరణతో ఎక్కడ ఏ దేశం ఎలాంటి చిన్న నిర్ణయం తీసుకున్నా దాని ప్రతిఫలాల భారాన్ని అందరూ మోయాల్సొస్తోంది. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.